ఏంటి సార్ కొత్త రోల్ ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి ఐ గివ్ మై ఫుల్ అండ్ కష్టపడి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేలాగా పనిచేయడం జరుగుతుంది. సార్ అంటే ఏలూరు ఎంపీ అభ్యర్థి అంటే ఒక చిన్న విషయం కాదు. మహామహులు ఆ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు మీరేమో యంగ్ ఫ్రెషర్. ఎలా ఉండబోతుంది సార్ అక్కడ మీ రాజకీయం అనేది నాకు కొత్త కాదు. ఎప్పుడు బ్యాక్ ఎండ్లో ఉండి చేసేవాడిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి ఫ్రంట్కి రావడం జరిగింది. నేను పార్టీకి అలానే కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, సంక్షేమం, అభివృద్ధి ఏదైతే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ 4.5 సంవత్సరాల్లో మంచి జరిగింది, ఆ మంచి గురించి చెప్పుకుంటూ ముందుకెళ్ళి తప్పకుండా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలతో పాటు ఎంపీ సీట్ కూడా గెలవడం జరుగుతుంది. అంటే మీ ఫాదర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. మీకు ఏలూరు ఎంపీ అవకాశం ముఖ్యమంత్రి జగన్ ఇస్తారని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి, కల్లో కూడా అనుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి ఇంకా మనం ముందుకు రావడం జరిగింది. సార్ అంటే ఏంటి సార్ అసలు ఇప్పుడు వరకు మీరు ఏలూరు పార్లమెంట్లో తిరగడం స్టార్ట్ చేశారు, ఎలా ఉంది పార్టీ పరిస్థితి అక్కడ? చాలా బాగుంది. నేను అన్ని నియోజకవర్గాలు కవర్ చేయడం జరిగింది. డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ ఉండింది. మాకు కూడా చాలా ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయి. గత ప్రభుత్వంలో చూస్తే ఎక్కడ ఎవరికి అందలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం ప్రతి ఇంటికి ఏదో ఒక రూపైన మంచి జరిగింది. అంటే ఏలూరు పార్లమెంట్కి కెప్టెన్ మీరు, మీ ప్లేయర్స్ అందరితో ఎలా గేమ్ ఆడిపిస్తున్నారు? ఏలూరు దాని కెప్టెన్ నేను కదండి, సీఎం గారు మా కెప్టెన్. ఇంకా మిగతా అందరం కలిసి పెద్దలు ఆల్ నాని గారు కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు కానివ్వండి, అలానే ఎమ్మెల్యేలు అందరూ నన్ను ఒక తమ్ముళ్ళలా చూసుకుంటున్నారు. మేమందరం కలిసి బాగా పనిచేస్తున్నాము, కష్టపడుతున్నాము. రేపు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఏలూరు పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ సీట్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాము. మిమ్మల్ని ఏలూరు ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత సీఎం జగన్ని కలిశారు మీరు. ఏంటి సార్ ఆయన మొదటిగా మీకు ఏం చెప్పి పంపించారు? జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. చాలా బాగా రిసీవ్ చేసుకుని ఒకటి చెప్పారు, సునీల్ నేను నీ క్యారెక్టర్ చూసి నేను నీకు ఆపర్చునిటీ ఇస్తాను, జస్ట్ మేక్ ష్యూర్ యూ మెయింటైన్ యువర్ క్యారెక్టర్ మెయింటైన్ చేసుకుంటూ ఉండమన్నారు. ఇంకా రెస్ట్ మనం మంచి చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం కలిసి అని చెప్పడం జరిగింది. జస్ట్ యంగ్స్టర్స్ని ప్రమోట్ చేయడం నాకు ఇంట్రెస్ట్, నువ్వు యంగ్స్టర్ కాబట్టి నేను ప్రమోట్ చేస్తానని చెప్పారు. సో నేను చెప్పడం జరిగింది, నేను ఈ జీవితం ఈ పార్టీ కోసమే, మీకోసమే కష్టపడతానండి అని చెప్పడం జరిగింది. అంటే మీ ఫాదరు ఒక చిన్న కార్యకర్త స్టేజ్ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. కారుమూరి అనేది ఒకటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? కారుమూరి నాగేశ్వరరావు గారు రాజశేఖర్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ చేసి ఎమ్మెల్యే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేసి మంత్రిని చేశారు. కారుమూరి నాగేశ్వరరావు గారు 2006లో జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు నేను ఇక్కడికి ఏలూరు వచ్చేవాడిని, ఏలూరులో తిరిగేవాడిని. ఏలూరు నుంచి బయలుదేరి పోలవరం దాకా వెళ్ళి అక్కడ మధ్యలో వేరే ఊర్లో ఆక్కుంటా అక్కడ సమస్యలు తెలుసుకుంటా కొన్ని అక్కడికక్కడే పరిష్కరిస్తా అవన్నీ చూసేవాడిని. సో నాకు ఈ పార్లమెంట్ కొత్త ఏమీ కాదు, ఇక్కడ బంధువర్గం ఉంది. అలానే 2014లో దెందులూరు కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినప్పుడు అక్కడ నాయకులతో పరిచయాలు కానివ్వండి, ఇవన్నీ ప్లస్ 2006 to 2009లో కారుమూరి నాగేశ్వరరావు గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఫండ్స్ కూడా జడ్పీలో చాలా ఫండ్స్ కూడా ఉన్నాయి, ఆ టైంలో బాగా ఇవ్వడం జరిగింది. అవన్నీ నాకు ఇప్పుడు అవన్నీ కలిసి వస్తున్నాయి. నేను కూడా ఇవన్నీ పార్టీ కోసం, పార్టీ బాగు కోసం, పార్టీ మంచి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేలాగా ఇవన్నీ నేను కూడా అందరినీ కలుపుకుంటూ, ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుల్ని కలుపుకుంటూ ప్రజలందరికీ మా పార్టీ చేసిన మంచితనాన్ని చెప్తూ ముందుకెళ్తున్నాను. సునీల్ గారు గత కొన్ని దశాబ్దాల నుంచి బలమైన వర్గాలు ఏలూరు పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ యాదవ్కు ఇప్పుడు మీకు అవకాశం కల్పించారు. ఎలా ఉండబోతుంది అక్కడ పాలిటిక్స్? డెఫినెట్లీ చాలా బాగుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు
సోషల్ ఇంజనీరింగ్ చాలా బాగా చేస్తున్నారు. అన్ని వర్గాలకి అందరికీ సముచిత స్థానం ఇస్తూ అన్ని కమ్యూనిటీస్ని ఎంకరేజ్ చేస్తూ పాలిటిక్స్ అంటే కొన్ని కమ్యూనిటీస్కే పరిమితం అన్నట్టుగా కాకుండా ఆయన ఒక బ్యారియర్ని బ్రేక్ చేసి ఈరోజు అన్ని కమ్యూనిటీస్కి అకామిడేట్ చేసి సామాజిక న్యాయం చేస్తున్నారు. అంటే ఏంటి మీరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు, మీ ఫాదర్ ఏం చెప్పారు మీకు? మా ఫాదర్ ఒకటే చెప్పారు, నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉండు, మంచి మంచి పేరు తెచ్చుకో, అందరితో కలిసిపోయి ఏదున్నా కూడా అందరూ నీకు సీనియర్సే, ఏదున్నా సర్దుకుని నీ నుంచి ఏ తప్పు లేకుండా నన్ను ముందుకెళ్ళమని చెప్పారు. అంటే అప్పుడే మీరు పార్లమెంట్లో తిరగడం మొదలుపెట్టారు, రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఎక్స్ట్రాడినరీగా ఉందండి. నేను ఆసరా ప్రోగ్రామ్స్కి వెళ్ళడం జరిగింది. అలానే మొన్నటి సభ నాకు అనౌన్స్మెంట్ చేయంగానే వెంటనే సభ రావడం జరిగింది. ఆ సభలో రెస్పాన్స్ మీరే చూశారు. ఇసుకేస్తే రాళ్ళనంత జనము, అసలు చాలా గ్రౌండ్ నిండిపోయింది. దగ్గర దగ్గర ఒక 30% క్రౌడ్ స్టక్ అయిపోయారు బయట బస్సుల్లోనే ట్రాఫిక్ జామ్ వల్ల. సో నా భూతో నా భవిష్యత్ ఎలా జరిగింది, భీమిలీని కూడా బీట్ చేసింది. సో ఇవన్నీ చూసిన తర్వాత జనంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే కానీ ఈ పార్టీ చేసిన మంచి ప్రజల్లోకి ఎంత డీప్గా వెళ్ళిందో అర్థమవుతుంది. సార్, అంటే ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ టైంలోనే సీఎం జగన్ కెప్టెన్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. సిద్ధం అంటూ వైసీపీ శ్రేణులను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏలూరు సభ దగ్గరుండి చూశారు, దందులూరులో. ఎలా అనిపించింది మీకు? అసలు అంత క్రౌడ్ని చూడడం నేను ఫస్ట్ టైము. అంటే ఇదివరకు మీటింగ్స్ చూసాం కానీ ఇంత భారీగా క్రౌడ్ నేను ఎప్పుడూ చూడలేదు. అసలు కళ్ళు చెదిరిపోయినట్టుగా ఉండింది, నేనే నమ్మలేకపోయాను. ప్రజలు కూడా వాళ్ళు ఎక్కడ కూడా డ్వాక్రా మహిళలు కానీ వాళ్ళు కానీ ఇన్వాల్వ్మెంట్, డైరెక్ట్ ఓన్లీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మాత్రమే. అందరికీ జస్ట్ మనము బస్ ఫెసిలిటీ ఒకటే ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అసలు మీటింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉండి ఆ క్రౌడ్ అసలు ఎండింగ్ దాకా అదే క్రౌడ్ మెయింటైన్ అయింది. వేరే పార్టీ సభలు చూస్తే మీటింగ్ స్టార్టింగ్లోనే ఖాళీ అయిపోతున్నాయి, కానీ ఇక్కడ మనకు అలా కాదు. ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అవన్నీ చూసి రావడం జరిగింది. అంటే సునీల్ గారు, ప్రత్యక్షంగా మీరు రాజకీయాలకి కొత్త, దొందులూరు లాంటి ఒక సిద్ధం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనక ఆ ర్యాంపులో నడుస్తూ ఉంటే ఏమనిపించింది? గూస్ బంప్స్ అండి. ఎందుకంటే ఆ క్రౌడ్ కానివ్వండి, ఆ ఎమోషన్, అందరూ ఒక ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నా కళ్ళతో డైరెక్ట్గా చూడడం జరిగింది. అసలు చాలా మాటల్లో చెప్పలేను అనమాట. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నడవడం కానివ్వండి, అసలు ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్.